సార్ ఒకవేళ ఓయోలో ఉంటుంది కదా రైట్స్ ఏవైనా జరిగితే అప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూపించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? వీళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది? అసలు ఓయోలో చెయ్యొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటమ్మా, పోలీస్ ప్రొటెక్షన్, పోలీస్ రైడ్ అయినా లేకపోతే పోలీస్ వాళ్ళు దాని మీద ఇచ్చేసినా కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళిద్దరు మేమిద్దరు మేజర్స్ అని జస్ట్ చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే పోలీసు కూడా ఎంతవరకు వాళ్ళను చూసి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అక్కడ ఏంటి, అక్కడ ఎట్లాంటి అన్లాఫుల్ యాక్టివిటీ లేనప్పుడు, లేకపోతే ఎట్లాంటి ట్రాఫికింగ్ లాంటివి జరగనప్పుడు, లేకపోతే డ్రగ్ కన్జంప్షన్ లేనప్పుడు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ప్రొహిబిటెడ్ యాక్టివిటీ లేనప్పుడు పోలీస్ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడానికి, లేకపోతే వాళ్ళని రిస్ట్రైన్ చేసే రైట్ పోలీస్కి లేదమ్మా. సో వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినప్పుడు పోలీస్కి కోఆపరేట్ చేయాలి. పోలీస్ రైడ్ అయింది, లేకపోతే పోలీస్ వచ్చినారు, లేకపోతే ఫిజికల్ ఇంటిమసీ లేకపోతే ఫిజికల్ రిలేషన్షిప్ దాన్ని తప్పు కాదు అని అన్నప్పుడు పోలీసు వీళ్ళను రైడ్ చేసి తీసుకుపోయి వీళ్ళని క్వశ్చన్ చేసేది, లేకపోతే వాళ్ళను టార్చర్ చేసే రైట్ పోలీస్కి లేదు. సో ఇప్పుడు మీరు అట్లాంటి సందర్భాలు చాలా తక్కువ వింటున్నారు. పోలీస్ రైడ్ చేసింది ఓయో హోటల్ మీదని. ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీ లేనప్పుడు, ఇట్లాంటి అన్లాఫుల్ గ్యాదరింగ్ లేనప్పుడు, లేకపోతే అక్కడ ఎట్లాంటి ట్రాఫికింగ్ కానీ ఇవన్నీ జరగనప్పుడు, ఒకటి రేవ్ పార్టీల మీద రైడ్ చేస్తున్నారు, దట్స్ ఓకే, అన్లాఫుల్ యాక్టివిటీ కాబట్టి. కానీ ఓయో రూమ్స్ మీద రైడ్ చేసేసి అబ్బాయిని అమ్మాయిని తీసుకెళ్లే రైట్ పోలీస్కి లేదమ్మా లీగల్గా.